నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం మాగుంట గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 మోసగాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు నిలయంగా మారిందని, రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ మారనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపుతో ఫీల్డ్ అసిస్టెంట్లను, సంఘమిత్రాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అందుబాటులో అండగా ఉంటారు అని, ధైర్యంగా ఉండాలి అని సూచించారు. కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు ఆయన. ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ఏం చెప్పాడంటే, ఈరోజు మనం ఎన్టీ రామారావు తీసుకొని వచ్చినటువంటి మద్యపాన నిషేధాన్ని నేను అమలు చేయాలనుకుంటే కూడా నేను అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ప్రభుత్వాన్ని రన్ చేయాలంటే, అన్ని రకాలుగా అభివృద్ధి కావాలంటే మళ్ళీ నేను మద్యపాన నిషేధాన్ని తీసేయాలా, లేకపోతే మనం అసెంబ్లీకి వస్తే కూడా వేస్ట్ అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పటం, దాన్ని రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, TV5 గారు పూర్తిగా సపోర్ట్ చేయటం, చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా నిలబెట్టేదానికి కారకులైనటువంటి వాళ్ళు, ప్రజలంతా కూడా ఇది వాస్తవం అభివృద్ధి కావాలంటే మళ్ళీ మద్యపాన నిషేధించాలని ఎత్తేయటం జరిగింది. ఈరోజు మన ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోకి వచ్చినప్పుడు నేను తక్కువ రేటుకు మందిచ్చి మంచి క్వాలిటీ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఆయనకు బాగా కార్మికులు ఈ మందు తాగే ఆలోచన, మందు తాగే వాళ్ళ గురించి బాగా తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ఈ మందు మళ్ళీ నేను ఇస్తాను మీకు ఎక్కువ రేట్లు, అంటే తక్కువ రేటుతో ఎక్కువ క్వాలిటీ ఉండేదాన్ని ఇస్తానంటే అని ఈ సూపర్ 6 అనేది బ్రహ్మాండంగా చెప్పినాడు. పేదవాళ్ళందరూ జగనన్నని వ్యతిరేకంగా మాట్లాడకపోయినా, జగనన్న చేసింది మంచిదని భావన వచ్చినా, ఇంకా మనకు ఒక ఇంటికి లబ్ధి విపరీతంగా పడుతుందని ఒక ఆశతో కనీసం ఎస్సీలు కూడా, ఒకప్పుడు ఎస్సీలు అయితే తెలుగుదేశం అనే దానికి 5% కూడా వేసిండ్రు రామారావు గవర్నమెంట్లో కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏ విధంగా సపోర్ట్ చేశారు చంద్రబాబుకి, అదేవిధంగా అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన రెడ్డి కులం కానీ, నాయుడు కులాలు కానీ ఏ విధంగా చేసినారు, అదేవిధంగా బీసీలు ఒకే మాట అన్నట్టు బీసీలకి 50 సంవత్సరాలు ఉండే వాళ్ళకి పెన్షన్ ఇస్తానని వాళ్ళని చెప్పి ఏ విధంగా మార్పు తెచ్చిందో చంద్రబాబుకు తెలిసిపోయింది. ఆ మార్పుని చంద్రబాబు అమలు చేయడం అనేది ప్రజలకు తెలిసినా, ఇప్పుడు కూటమి అనేది ఒకటి వచ్చింది, పవన్ కళ్యాణ్ క్వశ్చనేస్తాడు కాబట్టి ఇది మంచి జరుగుతుందనే భ్రమలో ప్రజలు ఓటు వేసి గెలిపించారు. అది ఈవీఎంల ప్రభుత్వమా, అది నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రజలకు తెలిసి కూడా చంద్రబాబు మేనిఫెస్టో పెట్టినా చేయడని తెలిసి కూడా మళ్ళీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఏం తీసుకున్నా ఆయనకు ఒక మంచి ఆయుధం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి కారణం ఒకే ఒక ఈనాడు జ్యోతి పేపరే. ఆ రోజు రామారావు పలుకుబడి కలిగిన వ్యక్తి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం ఎస్ఐగా కె షరీఫ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని ఆయన అన్నారు. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ కేవి నాగార్జున బదిలీపై వెళ్లారు. నమస్కారం అండి, నా పేరు కె షరీఫ్. 2018 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఇంతకుముందు నేను ఏజెన్సీ గంగవరం జడ్డంగిలో ప్రీవియస్గా పనిచేశానండి. దాని తర్వాత కాకినాడ 1 టౌన్ తిమ్మాపురంలో పనిచేశాను. ఇప్పుడు సాధారణ బదిలీలో భాగంగా దేవీపట్నం ఎస్హెచ్ ఒక ఛార్జ్ తీసుకున్నానండి. మెయిన్ మా పర్పస్ ఏంటంటే ఈరోజు ఈ దేవీపట్నం సంబంధించి అకౌంటబుల్ పోలీస్ అండి. జవాబుదారీతనం మాది. మీరు నిబద్ధతతో ఉంటే మేము జవాబుదారీతనం మాది పోలీసులది. ఎటువంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్ అండి, ఎవరిని దళారులను నమ్మాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది కలిగినా స్టేషన్కి వస్తే
మా ద్వారా ఏ పని అయితే మేము చేస్తాం, లేదంటే మా అధికారులు ఎవరు తీసుకెళ్తాం, లేదా వేరే డిపార్ట్మెంట్ సంబంధించి మేము చేస్తాం. ఇలా గిరిజన యువతకి కూడా ఇక్కడ ఇంతకుముందు జరిగినట్టు కమ్యూనిటీ పోలీసింగ్ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా మా ద్వారా మీకు తెలియజేస్తాం. ఆ యువత అంతా అవకాశాలను ఉపయోగించి తెలియజేస్తాం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పనులు మానుకోవాలండి. లేదంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు ఇక్కడ పీడీ యాక్టులు పెట్టడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పీడీ యాక్ట్ మా ఉన్నతాధికారులకి ప్రపోజల్ పంపి పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో 6 సంవత్సరాల కిందట ఇదే స్థలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాము అని, అది గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పేదలకు దక్కకుండా పోయిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేడు అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో జమ్మలమడుగు నియోజకవర్గం మరింత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి గారికి ఇది అన్న క్యాంటీన్, తిరిగి అన్నం పెట్టే క్యాంటీన్. అన్న క్యాంటీన్ అంటే ఎవరిది పేరు, ఎవరిది అన్న అంటే ఎన్టీ రామారావు గారిని దృష్టిలో పెట్టుకొని అన్న క్యాంటీన్, అన్నం పెట్టే క్యాంటీన్ గతంలో 6 ఏళ్ల కిందట గాంధీ జయంతి రోజు నేనే స్టార్ట్ చేసిన. అది దరిద్రుని వలన క్లోజ్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. చాలా గట్టి కొట్టాలా. ఒకవేళ ఆకలి అంటే ముందు తిన్నాకన్నా కొడతారా అని, ముందు తిన్నాక కొడతారా? ఇది ఒక కొత్త కోణం. ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి 100 రోజుల పాలన. నిన్ననే మాకు మీటింగ్ జరిగింది, భూపేష్ రెడ్డి కూడా జరిగింది మీటింగ్. ఆ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, పురంధేశ్వర్ గారు ఏం చెప్పినారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినాడు, ప్రజలకు తీసుకోండి ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది. నేను 3 నిమిషాల్లో చెప్తాను మీకు, సులభంగా అర్థమయ్యేదానికి. నేను ఎవరైనా చేస్తే చెప్పగలగాల. నేను చెప్పిన తర్వాత ఈ 100 రోజుల పాలనలో జమ్మలమడుగులో ఆసుపత్రి సౌకర్యం పెంచినావా లేదా, పెరిగిందా లేదా? కరెంటు యొక్క ఉత్పత్తి కోతలు లేకుండా, వాతలు లేకుండా కరెంటు ఇస్తాం, ఇప్పుడే ఇప్పిస్తున్నాం. అది జరుగుతుందని నమ్మకం ఉందా లేదా? రోడ్లు రిపేర్లు చేయమని చెప్పినాం. నిన్ననే 300 కోట్లు రిలీజ్ చేసినారు. వర్షాలు వచ్చినాయి, వర్షాలు వచ్చినప్పుడు తారు రోడ్లు నిలబడం. అయినా కొన్ని చోట్ల నేను దగ్గరుండి కొన్ని ఊర్లకు రోడ్లు కూడా రిపేర్ చేసుకుంటూ వచ్చినాం. అత్యధికంగా 30 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, సిఎస్ఆర్ కాలం కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని ఈ తాలూకాకు సిమెంట్ రోడ్ల రూపంలో, పంచాయతీరాజ్ రోడ్ల రూపంలో రాబట్టిన విషయం మీకు తెలుసో లేదో ఆల్రెడీ చేతులు ఉన్నాయి. 30 కోట్ల రూపాయలు ఓన్లీ నియోజకవర్గానికి. నాకు తెలిసి కుప్పంలో కూడా జరగలేదు. కాసినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామానికి జిల్లా ఎస్డబ్ల్యూబీ కోఆర్డినేటర్ సందర్శించారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడం జరిగిందని, అందులో మండలంలోని సావిశెట్టిపల్లి గ్రామం పరిసరాలు శుభ్రంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు అధికారులు. దానితో పాటు వర్మి కాంపోస్టు కూడా అందుబాటులో ఉండటంతో కాసినాయన మండలంలోనే సావిశెట్టిపల్లె గ్రామ పంచాయతీ చాలా బాగుంది అని కితాబునిచ్చారు అధికారులు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏపీఓ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలా, మీరు పరిశుభ్రంగా ఉండాలా, మీ ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలా. ఎవరైనా చెత్త చేస్తాంటే మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే చెత్త చేస్తానో అట్లా చేయకూడదు అని చెప్పాలా, సరేనా? ఇంట్లో అయినా సరే మనం ఇంట్లో ఫస్ట్ ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నాం అనుకో, మన చుట్టుపక్కల ఇల్లు పెట్టుకుంటాం, మొత్తం వీధి అవుతుంది, వీధి కాస్త అప్పుడు అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా మనము ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే? ఇంట్లో కూడా మీరు పోతారు, బ్యాగ్ ఇంట్లో ఒక చోట, ఆ డ్రెస్ ఒక చోట, అట్లా ఎదురు అవుతుందా? పద్ధతిగా పెట్టుకోండి. ఫస్ట్ స్కూల్ షూస్ ఒక చోట పెట్టుకోవడము, బట్టలు ఒక చోట నీట్గా పెట్టుకోవడము, స్కూల్ బ్యాగ్ ఒక చోట పెట్టుకోవడము, పుస్తకాలు చదువుకోవడము. మీకు అట్లా అలవాటు అయింది అనుకో శుభ్రంగా ఇంట్లో, ఆటోమేటిక్గా మీ ఇల్లంతా శుభ్రంగా ఉంటే పక్క ఇల్లు కూడా శుభ్రంగా ఉంటాయి.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో రాయచోటిలోని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే జగన్మోహన్ రాజుకు సంబంధించిన వర్గీయులంతా అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసినామే మళ్ళీ పోతా ఉంటారు సరే సరే చూసుకున్నావా వాళ్ళిద్దరే సార్, వాళ్ళు ఏజ్డ్ పేరెంట్స్. చూసుకుంటావు సైలెంట్ పర్సన్ సార్, చాలా డీసెంట్ పర్సన్. గ్రూప్లో పెట్టాలనా? పంపించదు సరే సరే దర్శనం యాడ్ చేయండి. పీసు కాలగాడి పీసు కాలే కడుపుకు అన్నం అందాలి అని ఆ రోజు ఎన్టీఆర్ తప్పించారు అని, ఆ లక్ష్యానికి అనుగుణంగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పయ్యావుల, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరు కాగా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు పేదలకు ఎన్టీఆర్ కూడు, గుడ్డ, నీడ అందించాలి అని తప్పించారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అందులో భాగంగానే 2014-19 సమయంలో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చారన్నారు. అయితే ఆ క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయించిందన్నారు. పేదలు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15 నుంచి దశల వారీగా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని, దశల వారీగా వీటిని విస్తరిస్తాము అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే తాము అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పామని, ఇచ్చిన హామీని నెరవేరుస్తూ 3 క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. గతంలో అనంతపురం నగరానికి వచ్చే పేదలకు, కూలీలు, యాచకులకు అన్నా క్యాంటీన్లు తక్కువ ధరకే అన్నం పెట్టాయని, కానీ జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి వీటిని మూసివేశారన్నారు. పేదలపై కూడా జగన్ రెడ్డి తన నైజాన్ని చూపించారన్నారు. నమస్కారం. కాలే కడుపుకి పట్టడన్నం పెట్టడమే నా సిద్ధాంతం అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు, ఆశయాలలోనే భాగంగానే తెలుగుదేశం పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు పొట్ట నింపేటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లని దశల వారీగా ప్రారంభించుకుంటూ వస్తున్నాం. ఈరోజు అనంతపురం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరుగుతోంది. డైలీ రోజు కూలీలు, బేల్దారి పని చేసుకునే వాళ్ళు, ఒంటరి మహిళలు, బీదలు మీరు చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆదరణ లభిస్తోంది అనేటువంటిది. మరొక్కసారి చెప్తున్నాం, సమాజమే దేవాలయం, పేదవారే దేవుళ్ళు, కాలే కడుపుకి పట్టడన్నం పెట్టడమే సిద్ధాంతం అన్న నందమూరి ఆలోచనలకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని పేదల కడుపు నింపడం కోసం ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంటీన్లని దశల వారీగా విస్తరిస్తుపోతున్నాం. నాణ్యమైనటువంటి భోజనం ఈరోజు అక్షయ పాత్ర సంస్థ ద్వారా
పెడుతున్నటువంటిది నాణ్యమైనటువంటి భోజనాన్ని సాధారణమైనటువంటి సామాన్యుడికి కూడా అందించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లని మా ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే అన్న క్యాంటీన్ల మీద సంతకం పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చారని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్క పేద కార్మికులైతేమి ప్రతి ఒక్క పేద ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మీటింగ్లో అధికారులపై ఒకంత మంత్రి పయ్యావుల కేశవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారు, సరిగ్గా పని చేయండి అంటూ ఇరిగేషన్ ఎస్సీ రాజశేఖర్పై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. అక్టోబర్ 1న సింగనమలకు నీరు వదులుతామని అధికారులు చెప్పారు. కానీ నీటిని వెంటనే విడుదల చేయాలి అని సింగనమల ఎమ్మెల్యే శ్రావణి కోరారు. గత 5 ఏళ్లలో హెచ్ఎల్సీ కాలువలో ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు అని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ ఐఏబీ సమావేశంలో త్వరితగతిన తుంగభద్ర డ్యాం గేట్ నిర్మించిన సీఎం చంద్రబాబు నాయుడికి ఇంజనీర్ కన్నయ్య నాయుడిని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఐఏబీ సమావేశంలో చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ వెల్లడించారు. తుంగభద్ర నీవా నుంచి జిల్లాకు ఎక్కువ నీరు తీసుకువచ్చి రైతులకు అందిస్తామన్నారు. కాలువలపై ప్రతి కిలోమీటర్ వద్ద పర్యవేక్షణ ఉంటుందన్నారు. గండ్లు పడ్డా నీరు వృధా అయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. కాలువల ఆధునీకరణ పనులే చేపట్టకూడదని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ప్రభుత్వం దాన్ని బేషరతుగా ఉపసంహరించుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి చర్య చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేలాగా జరిగింది సమావేశం. అధికారులకి బాధ్యత కూడా ఫిక్స్ చేయడం జరిగింది. బాబు బయట కొంచెం సైలెన్స్ అండి. ప్రతి ఒక్కరూ కూడా రైతుల కోసం పనిచేయాలి అనేటువంటిది, ప్రతి కిలోమీటర్ మీద వాచ్ ఉండాలి, ఏ సిస్టంలో రైతులకి నీళ్లు సరిగ్గా అందడం లేదు అనేటువంటిది చార్ట్ వేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు తుంగభద్ర డ్యాంలో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అట్లానే తుంగభద్ర సంఘటనలో జరిగినటువంటి దాని మీద విచారణ చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చి రేపటికి దాదాపు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో వచ్చిన తొలి రోజుల్లోనే సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి రోజునే దాదాపు పెన్షన్ని 7,000 రూపాయలు ఒక్కొక్కరికి తొలి నెలలోనే 1వ తారీఖు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెల పెన్షన్ 1వ తారీఖు అందేలాగా చర్యలు తీసుకున్నాం. మరి అట్లానే దాదాపు 13,000 పైన మెగా డిఎస్సికి ఉద్యోగాన్ని పిలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసింది. ఆర్థిక భారం ఎంతో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచడం, 1వ తేదీన ప్రతి ఇంటి తలుపు తట్టి అందించడం, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మొదటి 100 రోజుల్లోపలే దాదాపు 1,500 కోట్లు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం, అదేవిధంగా అదనపు పని దినాన్ని 6.5 లక్షల కోట్ల పని దినాన్ని 6.5 లక్షల కోట్ల పని దినాన్ని అదనంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. కడప
పులివెందులలో అన్న క్యాంటీన్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డిలు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పులివెందుల నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. 100 రోజుల పాలనతో నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు వారు. సంక్షేమం పేరు చెప్పి వైసీపీ ప్రచారం చేసుకున్నారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని అడ్డంకులు ఎదురైనా 1వ తేదీన పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తుందని తెలిపారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అమల్లోకి తెస్తామన్నారు. పులివెందుల నియోజకవర్గ పేద ప్రజానీకానికి కూడా చాలా సంతోషకరమైన రోజు. 2017వ సంవత్సరంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఊరి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల నోట్లో దుమ్ము కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లను రద్దు చేసి అనేక మంది ఆకలి కొన్న ఆపన్నులకు అందరికీ కూడా ఇబ్బంది చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏ విధంగా హామీ ఇచ్చిందో వాటన్నిటిని కూడా కార్యరూపం దాల్చే కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లను మొన్న కొన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు దాదాపు 80 అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సీలింగ్ యాక్ట్ కూడా అతను ల్యాండ్ యాక్ట్ కూడా తీసేస్తామని చెప్పినాం, అది కూడా చెప్పినట్టు తీసేస్తాం. తర్వాత దీపావళికి మొన్న దీపం పథకం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది. అలాగే మరికొంత టైం తీసుకొని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ జరుగుతుంది. ఆ తర్వాత జనవరిలో వచ్చేసి తల్లికి వందనం కూడా తప్పకుండా చేయాలనే కృతనిశ్చయంతో ఇది తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాలో ఏమీ లేకుండా చేసిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు ఒకటొకటి చేసుకుంటూ వచ్చి ఇది మాది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పే విధంగా తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటై కూడా ఈ రోజుకు 100 రోజులు అవుతుంది రేపటికి. ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డు శాంతినగర్ స్నేహ గణేష్ మండల్ లడ్డు వేలం రికార్డు స్థాయి ధర పలికింది. కాలనీకి చెందిన కౌన్సిలర్ అజయ్ 1,10,000 రూపాయలు చెల్లించి లడ్డును సొంతం చేసుకున్నారు. గత 18 ఏళ్లుగా స్నేహ గణేష్ మండల్ నిర్వాహకులు గణేశుణ్ణి ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. 6 ఏళ్ల నుండి లడ్డు వేలం పాట వేయగా గత ఏడాది 60,000కు లడ్డు ధర పలకగా ఈ ఏడాది వేలం పాటలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు పోటాపోటీగా ధర పలకగా ఆ వార్డు కౌన్సిలర్ అలాల అజయ్ 1,10,000 రూపాయలు చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు క్రాంతి కుమార్, రాజు, కళ్యాణ్, పరమేష్, ఆశిష్లు అజయ్ను శాలువాతో సత్కరించారు. ఏవి బులెటిన్